హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట. ఇది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ రైస్. ఇప్పుడు ఈ రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒక 10-12 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర క్లీన్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పట్టి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక పచ్చెనపప్పు, వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుందనగా ఆల్రెడీ కాజు ఉంటే మీరు కాజు కూడా వేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ కొంచెం వేరుశనగపప్పు బాయిల్ అయ్యాక ఇవి వేసుకోవాలన్నమాట, లేదంటే ఇది మాడిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి, ఇవి సపరేట్గా తీసేసుకున్నాం. అలాగే అదే కడాయిలోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ తుంచుకొని అయితే వేస్తున్నాం. ఇవి కొంచెం చిటపట్లాడాక ఒక కప్ ఆనియన్ సన్నగా కట్ చేసినట్టువి ఒక కప్ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, కొంచెం వాడితే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ కూడా ఫ్రై చేయక్కర్లేదు. ఇది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్క సెకండ్ అట్లా ఫ్రై చేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాము. దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక రైస్ వేసుకొని బాగా కలిపేసుకున్నాము. ఒకసారి సాల్ట్ అయితే మీరు టేస్ట్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదనేది. నేనైతే ఇందాక వేసాను కాబట్టి సరిపోయింది. అలాగే కొద్దిగా బాగా ఫ్రై అయిపోయాక ఒక నిమ్మకాయని కట్ చేసి సగం నిమ్మకాయ పిండుకోవాలి. మీకు నిమ్మకాయ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దీంట్లోకి నిమ్మకాయ వేస్తే ఖచ్చితంగా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందాక వేగించుకున్న పప్పులు కూడా వేసుకొని కలిపేసుకున్నాము. అంతే అండి, వేడిగా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.